మెక్సికో దేశంలో అల్లర్లు చెలరేగుతున్నాయి. మనందరూ తెలుసు మెక్సికోలో డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్ కార్టెల్స్ చాలా ఎక్కువ. అక్కడ ఈ డ్రగ్ వినియోగం కూడా చాలా ఎక్కువ. అక్కడి నుంచి చాలా దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. రీసెంట్గా మెక్సికో యొక్క భద్రతా దళాల ఆపరేషన్లో ఒక డ్రగ్ లార్డ్, అక్కడ చాలా నొటోరియస్ అనమాట, ఒక డ్రగ్ లార్డ్ ఎల్ మంచో అనే వ్యక్తి హతమార్చబడ్డాడు. దాంతో అతని మరణంతో మెక్సికో దేశం అంతా చాలా వరకు హింస స్టార్ట్ అయిపోయింది. ప్రజలు అందరిపైన అటాక్స్ స్టార్ట్ అయ్యాయి. దాంతో పరిస్థితి అదుపు తప్పిపోయింది. పూర్తిగా లా అండ్ ఆర్డర్ నిల్ అయిపోయింది అనమాట. ఈ టైంలో మెక్సికో సైన్యం రోడ్ల మీదకి వచ్చి ప్రజలు కాపాడుతుంది. ఇదిలా ఉంటే మెక్సికో అధ్యక్షురాలు, మెక్సికో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో క్లాడియా షీన్బామ్, ఆమె మాత్రం ప్రజల్లో, సొసైటీలో, మెక్సికన్ కంట్రీలో శాంతిని కోరుకుంటున్నారనమాట. అయితే రీసెంట్గా ఏదైతే మెక్సికో భద్రతా దళాల ఆపరేషన్లో మాదక ద్రవ్యాల వ్యాపారి, మనం చూస్తే డ్రగ్ కార్టెల్ లార్డ్ అనమాట, ఆయన ఎల్ మెంచో హతమార్చబడ్డాడో ఆయనకి సపోర్ట్గా చాలా మంది, అక్కడ డ్రగ్ మాఫియా చాలా ఎక్కువ, డ్రగ్ కార్టెల్స్ చాలా ఎక్కువ, దాన్ని ఆల్మోస్ట్ ప్యారలల్ ఎకానమీ అక్కడ రన్ అవుతూ ఉంటుంది అనమాట. దానికి సంబంధించి అతన్ని చంపేశారు అని దీంతో చాలా మంది బయటకు వచ్చి అల్లర్లు స్టార్ట్ చేశారు. దాంతో అక్కడ సైన్యం రంగంలో దిగాల్సి వచ్చింది. మెక్సికోలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందనమాట. అయితే దీనికి సంబంధించి ఒక విషయం మాత్రం చర్చలోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా సార్లు మెక్సికోను దుయ్యబట్టారు. మెక్సికో నుంచి చాలా డ్రగ్స్ అమెరికాకి వస్తున్నాయని, మెక్సికో నుంచి రాంగ్ రూట్ ద్వారా వస్తున్నాయని, మెక్సికో డ్రగ్ కార్టెల్స్ని సపోర్ట్ చేస్తుందని చెప్పి ఆయన ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఇంతకుముందు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోకముందు కూడా చాలా సార్లు ఇదే గోల్ చేశారనమాట. అంటే వెనిజులా నుంచి కూడా చాలా వరకు డ్రగ్స్ అమెరికాకు వస్తున్నాయని, చాలా షిప్మెంట్స్ ద్వారా అమెరికాకి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని చెప్పి, ఫెంటలిన్ లాంటి డ్రగ్స్ మెక్సికో నుంచి, తర్వాత చైనా నుంచి ఫస్ట్ మెక్సికోకి వచ్చి లేదా వెనిజులాకి వచ్చి అక్కడి నుంచి అమెరికాకు వస్తున్నాయి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటుంటారనమాట. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని బుజ్జగించడానికి, డొనాల్డ్ ట్రంప్ని హ్యాపీ చేయడానికి మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ కావాలనే ఎల్ మంచోని హత్య చేయించింది అని చెప్పి కూడా అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మెక్సికోలో పరిస్థితులు మాత్రం అదుపు తప్పాయన్నమాట. మెక్సికో అనేది చాలా సందర్భాల్లో చాలా వరకు కూడా అక్కడ డ్రగ్స్ కానీ డ్రగ్ కార్టెల్స్ చాలా ఎక్కువ. కొన్ని సిటీస్లో మెక్సికోలో ఈవినింగ్ 6 తర్వాత బయటకు వెళ్ళడానికే చాలా మంది భయపడుతుంటారు అనమాట. అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కాస్త అక్కడ అదుపు తప్పినట్టే కనిపిస్తోంది. ఇతను ఎవరైతే ఈ డ్రగ్స్ వ్యాపారి, డ్రగ్ కార్టెల్ లార్డ్ ఉన్నాడో ఎల్ మంచో, ఇతని పైన ఆల్రెడీ $15 మిలియన్ బౌంటీ కూడా ఉంది. యాక్చువల్లీ కంప్లీట్ ఈ ఆపరేషన్కి, మెక్సికో సైన్యం చేసిన ఈ ఆపరేషన్కి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. మొత్తానికైతే మొత్తం మెక్సికోలో చాలా సిటీస్లో ఇప్పుడు డ్రగ్ కార్టెల్స్ చాలా పవర్ఫుల్ కాబట్టి ఇతని హత్యతో ఏదైతే ఇతను చనిపోయాడో ఎల్ మంచో, దీంతో ఏమైనా డ్రగ్ కార్టెలైజేషన్ తగ్గుద్దా అని చెప్పి కూడా అక్కడ చాలా మంది చర్చిస్తున్నారు.